చాన్నాళ్ళకి పార్లమెంట్లోకి వందే మాతరం బిల్లు వచ్చింది. సోమవారం రోజు రావాల్సినటువంటి ఈ బిల్లు ఆలస్యంగా ఈ రోజు వచ్చింది. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న అల్లర్లకి సభ వాయిదా పడుతూ వచ్చింది. ఈ రోజు అయితే ఈ బిల్లుని నిత్యానంద రాయ్ మంత్రి ఈయనైతే ప్రవేశపెట్టారు. మనం అనుకున్నట్లుగానే ఈ యొక్క బిల్లుని ప్రతిపక్షాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తాయి అనుకున్నాం, అలాగే వ్యతిరేకించాయి. వందే మాతరం అంటేనే వాళ్ళకి మంట. జాతీయ గీతం ప్లేస్లోనే ఇప్పుడు జాతీయ గేయాన్ని కూడా చేరుస్తున్నారు. 1971 నాటి చట్టం ప్రకారం ఇంతకుముందు ఏదైతే జాతీయ జెండాకి జాతీయ గీతానికి అవమానం కలిగితే శిక్షలు ఉన్నాయో 3 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా విధిస్తారు. అదేవిధంగా వందే మాత్రం అవమానించినా, లేకపోతే ఈ గేయాన్ని ఆలపించమని చెప్పినా, లేకపోతే ఎక్కడైనా ఎటువంటి అవమానాలకు గురైనా దీని మీద కేసులు పెట్టవచ్చు. తద్వారా 1971 నాటి చట్టంలోనే దీన్ని కూడా చేర్చుతున్నారు అనమాట. అంటే చట్ట సవరణ చేస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వందే మాత్రం మొదటి 2 చరణాలు మాత్రమే కాదు, మొత్తం 5 చరణాలు కూడా ఆలపించాలి అని చెప్పారు. అక్కడ ముస్లింలు ఏమంటున్నారంటే, మేము ఏకరూప లేకపోతే ఒకే దేవుడిని పూజిస్తాం, ఇలా అన్ని దేవుళ్ళని పూజించలేము, అందులో దుర్గామాత స్థితి ఉంది, ఆ దుర్గామాత స్థుతిని మేము స్థుతించలేము అని చెప్పి అంటున్నారు. అలాంటిదేమీ కాదు, ఇది జాతీయ గీతం, పాడాల్సిందే. ఈ దేశానికి సంబంధించి ఈ దేశాన్ని 3 ముక్కలు చేసిన తర్వాతే అయిపోయింది. ఇంకా ఇక్కడ ముస్లిం క్రిస్టియన్ అలాంటిది ఏం లేదు, ఇది హిందుత్వం. ఎందుకంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్, ఇప్పుడు బంగ్లాదేశ్ కావచ్చు, అది కూడా పాకిస్తానే. ఆనాడు తూర్పు పాకిస్తాన్ 2 భాగాలు ఇచ్చారు ముస్లింల కోసం. అలాంటప్పుడు ఇంకా ఈ భాగంలో ఇంకేముందని మీరు మాట్లాడతారు? ఇది హిందువుల కోసం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దీన్ని గౌరవించాలి. వందే మాత్రం, అంటే జాతీయ గేయం ఖచ్చితంగా అందరూ ఆలపించాల్సిందే అని చెప్పి ఇప్పుడు ఈ యొక్క బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లును పాస్ అవ్వకుండా ప్రతిపక్షాలు అయితే ఈ యొక్క లీకేజ్ అంశాన్ని డైవర్ట్ చేయడానికే ఈ బిల్లుని తీసుకొచ్చారని చెప్పి వాళ్ళకి మంచి అవకాశం దొరికింది కాబట్టి గందరగోళం చేస్తే దీన్ని ఇప్పుడు సోమవారం రోజుకి వాయిదా వేశారు.